నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. చంద్రబాబు రెండేళ్ల పాలన చూస్తే శ్రీశ్రీ మహాప్రస్థానంలో ఓ కవిత గుర్తొస్తోంది. ముందు దగా వెనక దగా కుడి ఎడమల దగా దగా. అవును, ఈ రెండేళ్ల పాలనలో అంతా దగానే. మెగా డిఎస్సి నుంచి అమరావతి రైతుల దాకా, సూపర్ 6 హామీలకు వెన్నుపోటు నుంచి విద్య వైద్యం సహా కీలక రంగాల నిర్వీర్యం వరకు విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు ఒకరేమిటి, అందరూ చంద్రబాబు చేతిలో ఘోరంగా మోసపోయిన వారే. ఆయన సర్కార్ తీరుతో బాధింపబడుతున్నవారే. అసలు ఈ రెండేళ్ల పాలనలో చంద్రబాబు చేసిందేంటి? అంతులేని అవినీతి, లక్షల కోట్ల అప్పులు, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు, నిరుద్యోగుల జీవితాలతో ఆటలు, 99 పైసలకే భూములు, రెడ్ బుక్ వేధింపులు. రెండేళ్ల పాలన అంటే గుర్తొచ్చేవి ఇవేనా? రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వ అసలు రంగు బయటపడిందా? విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు ఇలా అందరూ బాధితులేనా? ఆ బాధితులకు న్యాయం చేసే ఏకైక నాయకుడు జగనేనా? పేపర్లు లీక్, డేటా డిలీట్, స్పోర్ట్స్ సీట్ల వేలం పాట, మెరిట్ లిస్ట్ మాయం. మెరిట్ లిస్ట్ పెట్టండి మహాప్రభు అని గోల పెడితే అప్లోడ్ డిలీట్ అప్లోడ్. ఇది మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చి మెగా స్కామ్ కు తెరలేపిన తీరు. మోసపోయిన డిఎస్సి అభ్యర్థులు గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా భరోసా లేదు. విద్యాశాఖ మంత్రిని కలిసేందుకు ప్రయత్నించినా దరిదాపుల్లోకి రానివ్వడం లేదు. ఆఖరికి కోర్టు మెట్లెక్కినా న్యాయం ఎప్పటికి దక్కుతుందో తెలియదు. అందుకే డిఎస్సి అభ్యర్థులు తాడేపల్లి తలుపు తట్టారు, తమ గోడు వెళ్లబోసుకున్నారు. డిఎస్సి అభ్యర్థులకు జగన్ చెప్పిన ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా? నేను విన్నాను, నేను ఉన్నాను, బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తాను. ఇంతకీ తొలి సంతకంతోనే చంద్రబాబు నిరుద్యోగులకు ఎలా వెన్నుపోటు పడిచారు? మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా ఎలా మార్చారు? మోసపోయిన డిఎస్సి అభ్యర్థుల తరపున వైఎస్ఆర్సీపీ ఏ విధంగా పోరాటం చేయబోతోంది? ఈ కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన ఎలా ఉందో చెప్పడానికి చంద్రబాబు తొలి సంతకమే నిదర్శనం. తొలి సంతకంతోనే నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచారు. మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చి మరో మెగా స్కామ్కు తెరలేపారు. డిఎస్సి భర్తీ ప్రక్రియను గందరగోళంగా మార్చేశారు. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేశారు. డిఎస్సి క్వశ్చన్ పేపర్ ఆన్లైన్ చేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ రావడం నుంచి స్పోర్ట్స్ కోటా సీట్లు బహిరంగ వేలం వేయడం వరకు దగా డిఎస్సి వెనుక ఒక మెగా కుంభకోణమే దాగుంది. మెరిట్ లిస్ట్ ఎక్కడా అని ప్రశ్నిస్తే అప్పటికప్పుడు ఆన్లైన్లో పెట్టడం, మళ్లీ దాన్ని మార్చేయడం, ఇలా ఇప్పటి వరకు 3 లిస్టులు పెట్టారు. అందులో ఒకదానితో మరొకదానికి సంబంధమే లేదు. తమ వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ఇష్టానుసారంగా రూల్స్ మార్చివేశారు. అభ్యర్థులు కోర్టు ఆర్డర్ కాపీలు పట్టుకుని తిరుగుతున్నా ఫలితం లేదు. అందుకే బాధితులు తాడేపల్లి తలుపు తట్టారు, వైఎస్ జగన్ను కలిశారు. కన్నీళ్లు పెట్టుకుని మరి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు, న్యాయం చేయాలని కోరారు. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి అప్లై చేశాను సార్. మా క్యాస్ట్లో బీసీఏ క్యాస్ట్లో మొత్తం 5 మంది ఉన్నారు సార్. ఫస్ట్ ఉమెన్ సార్. ఉమెన్కి కంప్లీట్లీ రిజర్వేషన్ ఇచ్చేశారు సార్. ఒక పోస్ట్ ఉంటే అది ఉమెన్కి చూపించారు సార్. ఆ ఫస్ట్ ఉమెన్ నేనే సార్. అలా నాకు కాల్ లెటర్ వచ్చింది సార్. ఫస్ట్ డేనే వెరిఫికేషన్కి కాల్ లెటర్ పంపించారు సార్. సక్సెస్ఫుల్లీ 28 నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నా సార్. ఎక్కడ రిజెక్షన్ లేదు సార్. కానీ సెలక్షన్ లిస్ట్ చూస్తానే నా నేమ్ లేదు సార్. ఎందుకు లేదు అని నేను వెంటనే డిఈఓ గారిని కలవడానికి వెళ్ళాను సార్. వెళ్తే నీ ప్లేస్లో ఒక స్పోర్ట్స్ పర్సన్ వచ్చారు, అట్ ది సేమ్ టైం ఒక పిహెచ్ పర్సన్ వచ్చారు, అట్ ది సేమ్ టైం 12th ర్యాంక్ ఉన్న పర్సన్ సార్ ఓపెన్లో రిజర్వేషన్లో ఫిల్ చేయాల్సిన పర్సన్ని తీసుకొని క్యాస్ట్లో ఫిల్ చేశారు సార్. దానివల్ల ముగ్గురికి వెళ్ళిపోయింది సార్. లోకేష్ సార్కి కూడా నేను లెటర్ రాశాను సార్. రాసిన వాళ్ళు తీసుకొని పక్కన పడేశారు, కానీ వాళ్ళు ఏం అసలుకి ఎటువంటి రిప్లై లేదు సార్. ఇంకా నోటిఫికేషన్ ఏప్రిల్లో వస్తే అప్పుడు కూర్చొని చదివి నేను జాబ్ కొట్టాను సార్. ఫైనల్లీ సెలక్షన్ లిస్టులో నేమ్ లేదు సార్. విషయం మొత్తం బయటకు రావడంతో దగా డిఎస్సిపై మెగా కవరింగ్ చేస్తున్నారు. వరుసగా అధికారులు, టీడీపీ నేతలతో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. సోషల్ మీడియాలో అదే పనిగా పోస్టులు పెడుతున్నారు. కానీ నష్టపోయిన డిఎస్సి అభ్యర్థులు అడుగుతున్న సూటి ప్రశ్నలకు మాత్రం ఏ ఒక్కరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. సర్టిఫికెట్లలో తప్పులుంటే రిజెక్ట్ లిస్ట్లో పేరు ఉండాలి, అంతా బాగుంటే సెలెక్ట్ లిస్ట్లో పేరుండాలి. కానీ ఎందులోనూ పేరు లేకపోతే దాన్నేమనాలి? కాల్ లెటర్లు ఇచ్చి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయ్యాక వారిని ఎందుకు ఈ రెండో లిస్టులోనూ చూపించలేదు? 1:1కు సైతం ఎందుకు సరికొత్త భాష్యం చెప్తున్నారు? సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచినంత మాత్రాన ఎంపికైనట్లు కాదట. ఆఖరికి వైఎస్ జగన్ను కలిసి తమ గోడు వినిపించిన బాధితులను సైతం దారుణంగా వేధిస్తున్నారు.
టీడీపీ అధికారిక సోషల్ మీడియాలో అభ్యర్థుల ఫోటోలు వేసి మరీ దాడి చేస్తున్నారు. కాల్ లెటర్లు అందుకుని సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యాక ఎంపిక, తిరస్కరణ జాబితాల్లో పేర్లు లేని అభ్యర్థులు ఇదేం న్యాయం అని ప్రశ్నిస్తే ఎక్కడ తప్పు జరిగిందో పరిశీలించి న్యాయం చేయాల్సిన ప్రభుత్వం వారిపై ఎదురు దాడికి దిగడం మీరెప్పుడైనా చూశారా? ఎల్లో ఛానళ్లలో, సోషల్ మీడియాలో ఆ నిరుద్యోగులపై దుష్ప్రచారం చేయడం మీరెక్కడైనా చూశారా? వారిని పెయిడ్ ఆర్టిస్టులంటూ దారుణంగా ట్రోల్ చేయడం మీరెప్పుడైనా చూశారా? ఇదంతా బాబు గారి మంచి ప్రభుత్వంలోనే జరుగుతుంది. మెగా డిఎస్సి స్కామ్కు సంబంధించిన ఆధారాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉండడంతో దీని నుంచి బయటపడేందుకు బాబు సర్కార్ నానా తంటాలు పడుతోంది. అభ్యర్థుల మెరిట్ లిస్ట్ను రోజుకోలా మార్చేసి అప్లోడ్ డిలీట్ ఆట ఆడుతోంది. ఉన్న పోస్టులకు అంతే సంఖ్యలో మెరిట్ ప్రకారం కాల్ లెటర్లు పంపితే అదనపు అభ్యర్థి ఎక్కడి నుంచి వచ్చారు? వారికి కాల్ లెటర్లు ఎందుకు పంపారు? సర్టిఫికెట్లు ఎందుకు పరిశీలించారు? ఇలా సమాధానాలు దొరకని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ అంతా సక్రమమే అన్నట్టుగా కలరింగ్ ఇస్తూ కవరింగ్ చేస్తున్నారు. అర్హులకు అన్యాయం చేసి తమ వారికి అప్పనంగా ఉద్యోగాలు కట్టబెట్టేందుకు చాలా కథలే పడ్డారన్న విషయం బాగానే అర్థమవుతోంది. మ్యాథ్స్, సైన్స్, సోషల్లో టాప్ ర్యాంకులు సాధించిన వారికి కూడా స్పోర్ట్స్ కోటా పేరుతో దగా చేశారు. ఇష్టారాజ్యంగా జీవాలతో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేశారు. అర్హులకు మాత్రం దారుణంగా వెన్నుపోటు పడిచారు. ఏ జీవోల ప్రకారం, ఏ ప్రొసీడింగ్స్ ప్రకారం స్పోర్ట్స్ కోటా సీట్లు భర్తీ చేశారు అని ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి నో ఆన్సర్. ఎంపికైన అభ్యర్థుల అర్హతకు ఆధారాలేంటి, ప్రయారిటీ కేటగిరీ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి అని ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి నో ఆన్సర్. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థులకు ఏ క్రీడల్లో నైపుణ్యం ఉంది, వారికి ఏ సంస్థ సర్టిఫికెట్లు ఇచ్చింది అని ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి నో ఆన్సర్. స్పోర్ట్స్ కోటా కింద ఎవరిని రిజెక్ట్ చేశారు, ఎందుకు రిజెక్ట్ చేశారు, వారి వివరాలేంటి అని ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి నో ఆన్సర్. డిఎస్సి ప్రక్రియపై వచ్చిన అభ్యంతరాలేంటి, అభ్యర్థుల ఫిర్యాదులను పరిశీలించారా అని ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి నో ఆన్సర్. ఇందులో ఏ ప్రశ్నకు సమాధానం లేదు. కనీసం విద్యాశాఖ అధికారులు కూడా వీటికి సరైన సమాధానాలు చెప్పలేకపోతున్నారు. డిఎస్సి స్పోర్ట్స్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియలో 29 క్రీడలుంటే వాటిని 67కు పెంచారు. టెట్, డిఎస్సితో సహా ఏ పరీక్ష రాయకుండానే సీట్లు కేటాయించేశారు. ఈ డిఎస్సి పూర్తి కాగానే మళ్లీ ఆ సర్క్యులర్ ఎత్తేసి ఇకపై స్పోర్ట్స్ కోటాలో సీట్ల పరీక్ష రాయాల్సిందే అని పాత నిబంధన మళ్లీ తెచ్చారు. ఇలా డిఎస్సి భర్తీ ప్రక్రియలో అడుగడుగునా అక్రమాలకు తెరలేపారు. స్పోర్ట్స్ కోటా సీట్ల భర్తీలో భారీగా అవకతవకలు వెలుగు చూశాయి. యూనివర్సిటీల్లో స్పోర్ట్స్ డే సర్టిఫికెట్లను సైతం బ్యాకప్గా చూపించడాన్ని సమర్థించుకుంటున్నారు. క్రీడా పాలసీ సమయంలో అక్రమాలకు బీజం వేశారు. మాస్టర్ మైండ్ చక్రం తిప్పడంతో నేషనల్ గేమ్స్ ముందు వరుసలోకి వచ్చి నేషనల్ ఛాంపియన్షిప్ కింద వరుసలోకి పోయింది. వాస్తవానికి భారత జట్టు ఎంపిక మొత్తం సీనియర్ నేషనల్స్, జూనియర్ నేషనల్స్ ఆధారంగానే జరుగుతుంది. వాటి ఆధారంగానే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇస్తారు. కానీ ఏపీలో పథకం రాకున్నా నేషనల్ గేమ్స్లో పాల్గొంటే చాలు ఉద్యోగం ఇచ్చేసేలా పాలసీ తెచ్చి కావాల్సిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టేశారు. ప్రాధాన్యత క్రమంలో ఒలింపిక్స్ పెట్టినప్పటికీ పోస్టుల భర్తీలో మాత్రం అన్ని పార్టిసిపికేషన్ సర్టిఫికెట్లే. పథకాలు గెలిచిన వారిని వేళ్లపై లెక్కించవచ్చు. పక్కా ప్లాన్ ప్రకారమే క్రీడా పాలసీ, జీవోలను తీసుకొచ్చి ఇంటర్ డిస్టిక్ ఆడిన వారికి అప్పనంగా ఉద్యోగాలు కట్టబెట్టేశారు. జూడో విభాగమే తీసుకుంటే అందులో 39 పోస్టులు భర్తీ చేశారు. ఇందులో 23 మంది కేవలం ఇంటర్ డిస్టిక్, స్టేట్ మీట్ సర్టిఫికెట్లకు పోస్టులు వచ్చేశాయి. వారంతా రాష్ట్రం దాటి వెళ్ళిందే లేదు. మరో 16 మందికి ఆల్ ఇండియా ఇంటర్వర్సిటీ, స్టేట్ మీట్ పార్టిసిపికేషన్ సర్టిఫికేట్కు సైతం పోస్టులు ఇచ్చేశారు. ఇందులో పీఈటీ, పీడీ పోస్టులు కాదు, ఏకంగా స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి కింద బోధన పోస్టులు ఇచ్చేశారు. మరి సెలక్షన్ పేరుతో కలెక్షన్ అంటే ఇదేనేమో. ఈ ప్రభుత్వంలో తమకు న్యాయం జరగదని గ్రహించిన డిఎస్సి అభ్యర్థులు వైఎస్ జగన్ను కలిశారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఆ బాధితుల తరపున న్యాయ పోరాటానికి ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. తమ ప్రభుత్వం రాగానే ఈ డిఎస్సిపై కమిషన్ వేసి విచారణ జరిపిస్తామని వైఎస్ జగన్ హామీ కూడా ఇచ్చారు. ఏదేమైనా డిఎస్సి సెలక్షన్ను కలెక్షన్గా మార్చేసిన తీరు, తొలి సంతకంతోనే చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన తీరు నా భూతో నా భవిష్యత్. అమరావతి రైతులకు మామూలు వెన్నుపోటు కాదు. 2014-19 మధ్య అదే వెన్నుపోటు, ఇప్పుడు అంతకు మించిన వెన్నుపోటు. తొలి దశలో అటు ఇటుగా ప్రభుత్వ భూములతో కలిపి సేకరించిన 53,000 ఎకరాలకే దిక్కులేదు. ఇప్పుడు మళ్లీ మరో 50,000 ఎకరాలు కావాల్సిందేనంటూ రైతులను వేధిస్తున్నారు.
భూములిచ్చేది లేదని రైతులు భీష్మించు కూర్చున్నా వేధింపులు ఆపడం లేదు. బఫర్ జోన్ అంటూ బెదిరిస్తున్నారు. నోటీసులు, నోటిఫికేషన్ల పేరుతో వేధిస్తున్నారు. పొలాల్లో లేఅవుట్లేస్తున్నారు. పచ్చని పొలాల్ని 20 అడుగుల మేర తవ్వి పారేస్తున్నారు. మా భూముల జోలికి రావద్దని సిఆర్డీఏ అధికారులకు మొరపెట్టుకున్నా, ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అందుకే జగన్ అయితేనే న్యాయం చేస్తారన్న నమ్మకంతో ఆయనకు తమ కష్టాలు చెప్పుకున్నారు. ఇంతకీ రెండో దశ భూ సమీకరణ పేరుతో రైతులను ప్రభుత్వం ఎలా వేధిస్తోంది? రైతుల అంగీకారంతో పని లేకుండా భూములు తవ్వేసి ఏ విధంగా కక్ష సాధింపులకు దిగుతోంది? వైఎస్ జగన్ నుంచి అమరావతి రైతులకు దక్కిన హామీ ఏంటి? ఇటు అప్పులు, అటు అవినీతి. ఇటు రైతులకు వెన్నుపోట్లు, అటు బాబు సన్నిహితులకు జాక్పాట్లు. అమరావతి చంద్రబాబు అంతులేని భూదాహానికి, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. తొలి దశలో భూములిచ్చిన రైతులకే ఇంకా న్యాయం జరగలేదు. అభివృద్ధి చేసిన ప్లాట్లు వారికి ఇవ్వనే లేదు. ఇప్పుడు రెండో దశ అంటూ మరో మోసానికి తెరలేపారు. నిజానికి అమరావతి చంద్రబాబు పాలిట ఒక కామధేనువు. అందుకే దానికి సెంటిమెంట్ రంగు పూసి ఇష్టానుసారంగా దోపిడీకి పాల్పడుతున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను మాత్రం దగా చేస్తున్నారు. దారుణంగా మోసం చేస్తున్నారు. తొలి దశలో భూములిచ్చిన రైతులకు కేటాయించేశామని చెబుతున్న ప్లాట్లు ఎక్కడెక్కడున్నాయో ఆ రైతులకు కూడా తెలియదు. కేవలం కాగితాల్లో, కంప్యూటర్లలో చూపించి ఇవే మీ ప్లాట్లు అని మోసం చేస్తున్నారు. ఇటు భూములిచ్చిన రైతులకు వెన్నుపోట్లు పొడుస్తూ, అటు బాబుగారి సన్నిహితులకు జాక్పాట్లు తగిలేలా చేస్తున్నారు. 2018 నాటికి తొలి దశ అమరావతి నిర్మాణం పూర్తి చేసి రైతులకు డెవలప్ చేసిన ప్లాట్లు ఇస్తామన్నారు. ఆ హామీ ఇప్పటికీ గాలి హామీగానే ఉంది. రైతులకు శ్మశానాలు, చెరువుల్లో ప్లాట్లు విసిరి కొడుతుంటే బూట్ పాలిష్ బ్యాచ్కు మాత్రం మంచి ప్రైమ్ ఏరియాలో జాక్పాట్లు తగులుతున్నాయి. ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు రెండో దశ భూ సమీకరణ పేరుతో మరో భారీ మోసానికి తెరలేపారు. చంద్రబాబు ప్రభుత్వంలో వేధింపులు, కక్ష సాధింపులు తప్ప న్యాయం జరగదని గుర్తించిన అమరావతి రైతులు న్యాయం కోసం వైఎస్ జగన్ను కలిశారు. ఆయనకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆ రైతుల ఆవేదన చూస్తే ఇన్నేళ్లుగా బాబు ప్రభుత్వం వారిని ఏ విధంగా వేధిస్తుంది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే భూములిచ్చిన రైతులకు ఒప్పందం ప్రకారం డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడు భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల పట్ల మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. అనుమతి లేకుండా రైతుల పొలాలను అడ్డగోలుగా తవ్వేయడం దుర్మార్గం కాక మరేంటి? భూములివ్వని రైతుల పొలాల్లో 20 అడుగుల లోతున చెరువుల్లా తవ్వేయడం కక్ష సాధింపు కాక మరేంటి? దీంతో ఈ మధ్య కురిసిన వర్షాలకు ఆ పొలాలన్నీ చెరువుల్లా మారాయి. అంతేకాదు, డ్రెడ్జింగ్ చేసి ఇసుకను పొలాల్లో కుప్పలుగా పోస్తున్నారు. అటు ప్రైమ్ ఏరియాల్లో ప్లాట్లు చంద్రబాబు ఆయన కోటరీ తీసుకుని రైతులకు వాగుల్లో ప్లాట్లు కేటాయించడం చూసి ఎంతో మంది బోరున విలపిస్తున్నారు. ఇలా అధికారులకు తన గోడు చెప్పుకుంటూనే మంత్రి నారాయణ సమక్షంలో రామారావు అనే రైతు గుండె పగిలి చనిపోయాడు. ఇప్పుడు రైతుల పొలాలను తవ్వేసి ఇంకెంతమంది రైతులను ఇలా చంపేద్దామనుకుంటున్నారో తెలియడం లేదు. ఏదో కార్పొరేట్ సంస్థలకి లేదా వాళ్ళ నచ్చిన వాళ్ళు కేటాయించడం కోసం మీ భూమి ఇచ్చేయండి అని అంటే మా భూమి మాకు హక్కు ఉండదానా? మాకు తరతరాల నుంచి వచ్చిన భూమి, వ్యవసాయం నిత్యం పండే భూమి మీద మాకు హక్కు ఉండదా? ఎవరైతే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కి వ్యతిరేకంగా ఉన్నారో ఆ రైతులు పొలాల్లో గుండా రోడ్లు, బఫర్ జోన్ అని చెప్పి, రిజర్వాయర్ అని చెప్పి మా చేను పక్కన రిజర్వాయర్ తీస్తున్నారన్న. అసలు కింద 10 అడుగులు తీస్తేనే నీళ్లు ఉంటాయన్న. మేము ఇవ్వటలేదని, ఆ రిజర్వాయర్ లో మేము ఇవ్వటలేదని చెప్పి మా పొలం అంచుకాన 30 అడుగులు లోతు తీసేశారన్న మా చేను పక్కన. ఆ రిజర్వాయర్ లోకి మొన్న గండి కొట్టి నీళ్లు పెట్టేసి అలా అయినా సరే వీళ్ళ పొలాలు ఇరిగి పడిపోతే ఆ రిజర్వాయర్ లోకి అలా అయినా భయపడిపోయి వాళ్ళు ఇస్తారని చెప్పి మొన్న చేశారన్న 4 రోజుల క్రితం. నిజానికి గత కొన్నేళ్లుగా అమరావతి రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. తొలి దశలో భూములిచ్చిన వారిది ఒక గోడైతే ఇప్పుడు భూములు ఇవ్వని వారిది మరో గోడు. భూములిచ్చిన వారికి డెవలప్ చేసిన ప్లాట్లు రాలేదు. భూములు ఇవ్వని వారిపై వేధింపులు పెరుగుతున్నాయి. ప్రధానంగా అమరావతి ప్రాంతానికి చెందిన ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రపాలెం, కురగల్లు గ్రామాల్లో అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయి. ఇలా ఎటు చూసినా రైతు కంట కన్నీరే కనిపిస్తోంది. తరతరాలుగా ఆ భూమిని, వ్యవసాయాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్న రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు.
రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం లక్షల ఎకరాలు కావాల్సిందేనంటూ రైతులను పీడిస్తున్నారు. స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం, దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ లాంటి కథలు చెబుతూ అమరావతిని అవినీతికి అక్షయ పాత్రలా మార్చుకుంటున్నారు. బాబుగారి భూదాహం ఏ స్థాయిలో ఉంది అంటే ఆయన దాహం తీరడానికి 1,00,000 ఎకరాలు కావాలట. దానికోసం 2 లక్షల కోట్లు అప్పులు చేస్తారట. ఇప్పటికే అమరావతి పేరుతో 47,000 కోట్లకు పైగా అప్పులు చేశారు. ఆ డబ్బంతా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు. మొదటి దశలో భూములిచ్చిన రైతులే ఇప్పుడు బోరుమంటున్నారు. ఇప్పుడు మళ్లీ భూసేకరణ పేరుతో రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. గుండె ఆగి చనిపోయిన రామారావు లాంటి రైతుల కన్నీటి కథలు చూసిన తరువాత మళ్లీ భూములిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. భూములిచ్చేది లేదు అంటూ ఆయా గ్రామాల రైతులు తీర్మానాలు చేసే పరిస్థితి కనిపిస్తోంది. అయినా వారిని బెదిరించో భయపెట్టో భూములు లాక్కునేందుకు చంద్రబాబు సర్కార్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇదంతా చూసిన తరువాత 2 లక్షల కోట్ల అప్పుల భారం బెటరా, అందులో కేవలం 10% వ్యయంతో వడ్డించిన విస్తరిలా ఉన్న మావిగన్ లాంటి గ్రోత్ ఇంజిన్ బెటరా అని ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో ఎయిర్పోర్ట్, రైల్వే జంక్షన్, గుంటూరులో ఇండస్ట్రియల్ ఏరియా, ఈ 3 నగరాలను కనెక్ట్ చేసే జాతీయ రహదారి, అన్నింటికీ మించి దాదాపుగా 40 లక్షల మంది జనం. ఇది అద్భుతమైన ఆలోచన. అయినా చంద్రబాబుకు అమరావతి మాత్రమే కావాలి. ఎందుకంటే అక్కడ ఎంత కావాలంటే అంత దోపిడీ చేయొచ్చు. ప్రశ్నించిన వారిపై అమరావతి ద్రోహులు అని ముద్ర వేయొచ్చు. నిలదీసిన పార్టీపై గొడ్డలి పార్టీ అని స్టాంపు కొట్టచ్చు. అమరావతిలో రైతుల కన్నీళ్లు కాయిన్కు ఒకవైపు, అదే కాయిన్కు మరోవైపు అంతులేని అవినీతి దాగుంది. అమరావతి పేరుతో బాబు చేసే మ్యాజిక్లు ఎవరికీ సాధ్యం కావు. అమరావతిలో కట్టే బిల్డింగ్ల అద్దాలకు 2,540 కోట్లు, ప్లంబింగ్, కరెంటు వైర్లకు 2,464 కోట్లు, పిచ్చి మొక్కలు పీకడానికి, ముళ్ల కంపులు తొలగించడానికి 1,000 కోట్లు, వరద నీరు ఎత్తిపోయడానికి 8,000 కోట్లు. ఇది కాకుండా శాశ్వత సచివాలయ నిర్మాణానికి 9,612 కోట్లు. అమరావతిలో చంద్రబాబు చేస్తున్న అవినీతికి ఇవి చిన్న చిన్న ఉదాహరణలు మాత్రమే. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 28 ఎకరాల్లో 615 కోట్లతో అద్భుతమైన సచివాలయం కట్టారు. ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవనానికి అయిన ఖర్చెంతో తెలుసా? 970 కోట్లు. అంటే చంద్రబాబు కరెంటు వైర్లు, ప్లంబింగ్ పనుల కోసం ఖర్చు చేస్తున్న మొత్తంతో కేసీఆర్ కట్టిన సచివాలయాలు 4 కట్టొచ్చు. అదే ఖర్చుతో 2 పార్లమెంటు భవనాలు కట్టినా ఇంకో 500 కోట్లు మిగిలే ఉంటాయి. చంద్రబాబు దోపిడీకి ఇది చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇప్పటికే అమరావతి పేరుతో 47,000 కోట్ల అప్పుల భారం జనం నెత్తిన మోపారు. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాలు ఉన్నా మళ్లీ వాటినే కడతానని చెప్పి 1,000 కోట్ల ప్రజాధనం దోచేస్తున్నారు. ప్రజల నెత్తిన అప్పుల భారం మోపుతున్నారు. 2 ఏళ్ల పాలనలో చంద్రబాబు భూదాహానికి, ఆయన గారి అంతులేని అవినీతికి ఈ అమరావతి ఓ ఆణిముత్యంలా నిలిచింది. డిఎస్సి అభ్యర్థులు అమరావతి రైతులు మాత్రమే కాదు, ఈ 2 ఏళ్లలో అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు చేతిలో దగాపడ్డారు. ఆయన చేతిలో వెన్నుపోటుకు గురయ్యారు. సూపర్ 6 హామీల నుంచి మొదలు పెడితే విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు అందరికీ అదే వెన్నుపోటు. ఇంతకీ సూపర్ 6 హామీలు ఏ విధంగా ఎగ్గొట్టారు? ప్రధాన రంగాలను ఏ విధంగా నీరుగారుస్తున్నారు? ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు? ముందుగా సూపర్ 6 హామీల పేరుతో పొడుచున్న వెన్నుపోటు గురించి మాట్లాడుకుందాం. ఈ హామీల పరిస్థితి చూస్తే బాబు ష్యూరిటీ, మోసం గ్యారెంటీ అని తేలిపోతుంది. ఆడబిడ్డ నిధి కింద 18 నుండి 50 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు 1,500 ఇస్తాము అన్నారు. అమలు చేసింది 0. ఈ లెక్కన ఒక్కొక్కరికి నెలకు 1,500 చొప్పున ఏడాదికి ఇవ్వాల్సింది 18,000. ఆ లెక్కన 2 ఏళ్లకు ఇవ్వాల్సింది 36,000. ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నోటి నుంచి ఈ హామీ ప్రస్తావన ఒక్కసారి కూడా రాలేదు. ఇక నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 ఇస్తామన్నారు. అమలు చేసింది 0. ఈ లెక్కన ఒక్కొక్కరికి నెలకు 3,000 చొప్పున ఏడాదికి ఇవ్వాల్సింది 36,000. 2 ఏళ్లకు 72,000. రాష్ట్రంలో ఒక్కో నిరుద్యోగికి చంద్రబాబు ప్రభుత్వం బాకీ పడ్డ మొత్తం ఇది. 50 ఏళ్లకే పెన్షన్. అమలు చేసింది 0. ఈ హామీ కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నెలకు 4,000 పెన్షన్ ఇవ్వాలి. ఈ లెక్కన ఒక్కొక్కరికి నెలకు 4,000 చొప్పున ఏడాదికి ఇవ్వాల్సింది 48,000.
రెండేళ్లకు 96,000. ఇప్పటికే ఇస్తున్న పెన్షన్లలోనూ భారీగా కోతలు పెడుతున్నారు. అనర్హులుగా ముద్ర వేసి నెలకు 25,000 మంది చొప్పున లబ్ధిదారులను కట్ చేస్తున్నారు. ఈ రెండేళ్లలో సుమారుగా 6,23,000 మందిని కత్తరించేశారు. ఇక తల్లికి వందనం విషయానికి వస్తే 2024-25 విద్యా సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాదిలో కొందరికి 9,000, మరికొందరికి 10,000, 13,000 చొప్పున అరాకొరాగా వేశారు. ఫ్రీ బస్సు పరిస్థితి అలానే ఉంది. మహిళలు ఎక్కడికి వెళ్లినా ఉచితం అన్నారు. ఏ ఆర్టీసీ బస్సు ఎక్కినా ఫ్రీ అన్నారు. ఆర్టీసీలో 16 కేటగిరీలు ఉంటే 5కే ఫ్రీ పరిమితం చేశారు. ఇప్పుడు నష్టాల పేరుతో ఆర్టీసీ ప్రైవేటీకరణ అంటూ ఉచిత బస్సుకు మంగళం పాడేయబోతున్నారు. దీపం పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి. రెండేళ్లలో ఒక్కో లబ్ధిదారుడికి 6 సిలిండర్లు రావాలి. కానీ లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోతలు పెడుతూ 1-2 సిలిండర్లకే పరిమితం చేశారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చేది కాకుండా ఏటా 20,000 ఇస్తాము అన్నారు. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. రెండేళ్లకు 40,000 ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది కేవలం 14,000. ఇది సూపర్ 6 పరిస్థితి. ఇది బాబుగారి వెన్నుపోటు. ఇక చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రధాన రంగాలు మెల్లమెల్లగా నిర్వీర్యం అవ్వడం మొదలయ్యాయి. నాడు నేడు పేరుతో నాడు బాగు చేసిన స్కూళ్లను నాశనం చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన ఇవ్వకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి పేదోడి ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పేద విద్యార్థుల వైద్య విద్య కోసం జగన్ ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటోడి చేతుల్లో పెడుతున్నారు. 2 ఏళ్ల కాలంలోనే వైద్య రంగాన్ని వెంటిలేటర్ పైకి తీసుకొచ్చేశారు. అటు 99 పైసలకే భూముల అమ్మకాలు, పర్యాటకం పేరుతో బీచ్లలో బీర్లు పొంగించడాలు, నకిలీ మద్యం వ్యాపారాలు, బెల్ట్ షాపులకు గేట్లు ఎత్తేయడాలు, ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా దోచేయడాలు, రెడ్ బుక్ వేధింపులు, ఇలా చాలానే ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీ చరిత్రలో ఈ 2 ఏళ్ల పాలన ఒక చీకటి అధ్యాయం. ఇక్కడో విషయం ప్రధానంగా మాట్లాడుకోవాలి. 3 పార్టీలు, 164 మంది ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీలు, కేంద్రంలో అధికార పార్టీ భాగస్వామ్యం. అయినా న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం లేదు. అండగా నిలబడతారు అన్న భరోసానూ లేదు. అందుకే కష్టమేదైనా బాధితులు తాడేపల్లి తలుపే తడుతున్నారు. జగన్కే తమ సమస్యలు మొరపెట్టుకుంటున్నారు. మోసపోయిన డిఎస్సీ అభ్యర్థుల నుంచి దగాపడ్డ అమరావతి రైతుల దాకా, సుగాలి ప్రీతి తల్లిదండ్రుల నుంచి అక్రమ కేసులు, అరెస్టులతో ఇబ్బంది పడుతున్న బాధితుల దాకా అంతా జగన్ ఇంటికే క్యూ కడుతున్నారు. తమకు న్యాయం చెయ్యాలి అని కోరుతున్నారు. మా నమ్మకం నువ్వే జగన్ అంటున్నారు. చంద్రబాబు చీకటి పాలన తీరుకు, ప్రజలకు జగన్ మీద ఉన్న నమ్మకానికి ఇంతకన్నా ఆధారం ఏం కావాలి? ఇది ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.